కథామనికి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ 'స్వర్గంలో స్ట్రిప్టీస్'. రచయిత శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు. వేలూరి వెంకటేశ్వరరావు గారు అమెరికాలో స్థిరపడిన తెలుగు రచయిత. వేలూరి వెంకటేశ్వరరావు గారి సొంత ఊరు ఏలూరు. ఏలూరు, విశాఖపట్నం, అట్లాంటాల్లో చదువుకుని 7 ఏళ్లు అధ్యాపక వృత్తి తరువాత ఆరెగాన్ నేషనల్ లాబొరేటరీ చికాగో విశ్వవిద్యాలయంలో 25 ఏళ్లు పరిశోధనా కార్యక్రమంలో పాల్గొన్నారు. 2005లో పదవీ విరమణ చేసి సహచరి శాంతితో సహా డులూత్, జార్జియాలో ఉంటున్నారు. దేశదేశాలు తిరగడం, చదవడం, అప్పుడప్పుడు రాయడం వీరి వ్యాపకాలు. కొంతకాలం ఈ మాట ఆన్లైన్ మ్యాగజైన్కి సంపాదకత్వం వహించారు. వినండి, 'స్వర్గంలో స్ట్రిప్టీస్' కథ. రచయిత శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు. లవ్, షీ ట్రైస్ ఇట్ ఆన్. షీ డిసైడ్స్ ఇట్ డజంట్ ఫిట్ and starts to take it off. Her skin comes too. లోలా హాస్కిన్స్. 1000 కళ్ళ మహేంద్రుడి దగ్గర నుంచి ఆహ్వానం. కావాలన్న అందరికీ రాదు ఈ అవకాశం. ఈసారి మనకి తెలిసిన చాలామంది భారతీయులకి కూడా ఈ ఆహ్వానం వచ్చింది. చచ్చి స్వర్గానికి వెళ్ళిన వాళ్ళందరూ సమానం కాదు. అక్కడ కూడా తరతమ భేదాలు, రకరకాల అంతరాలు ఉన్నాయి. కొందరికి ఎంత పుణ్యం చేసుకున్నా స్వర్గంలో మొదటి అంతస్తు వరకు వెళ్లే హక్కు వస్తుంది. అరిచి చచ్చినా వీళ్ళు 2వ అంతస్తుకి ఎక్కలేరు. మరికొందరు సరాసరి సప్తఋషులు ఉండే 7వ అంతస్తుకి చేరగలరు. 7 అంతస్తులు నరకాల్లాగా, అదే మన వాళ్ళు రౌరవాది నరకాలంటారే, అలాగే 7 అంతస్తుల స్వర్గాలు కూడా ఉన్నాయి. స్వర్గానికి పోయినా సవితిపోరు తప్పలేదు అన్నట్టు తెలుగుదేశంలో కులాల అంతస్తులాగే స్వర్గంలో కూడా హెచ్చుతగ్గులుండడం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎవరు స్వర్గంలో ఏ అంతస్తుకి వెళ్ళేది చట్ట ప్రకారం వారి వారి పాపపుణ్యాల బేరీజిని బట్టి ఉంటుందిట. చట్టం చట్టమే కదా. చిత్రగుప్తుడి గారి చిన్న గుమాస్తా చిట్టాలో చెప్పిందే చివరి మాట. మహేంద్రుడి గారు మంచి విలాసపురుషుడు అన్న విషయం మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. ఎడాపెడా బాగా ఢక్కాముక్కెలు తిన్న ఘటం కూడా కాబట్టి ఈ మధ్య రాజకీయంగా కొత్త మెళకువలు నేర్చుకున్నాడు. ఈ విషయంలో మన వాళ్ళ జోక్యం లేదనడానికి గట్టి ఆధారాలు ఏమీ లేవు. అందుకనే కాబోలు వార్షికంగా చేసుకునే ఈ సంబరాలకి, సంతర్పణలకి ఎందుకన్నా మంచిదని అన్ని రకాల వాళ్ళని, అన్ని అంతస్తుల వాళ్ళని పిలవడం మొదలెట్టాడు. ఏ పుట్టలో ఏ పామున్నదో అని ఆ దేవేంద్రుడికి భయము, అనుమానము. ఇంతకుముందు ఒకసారి తక్షకుడి తడాకా చూశాడు గదా. అంతేకాదు, ఎవడిని పిలవకపోయినా చిక్కే. వాడు ఇంకొక దేవతతోటో, దెయ్యంతోటో, ఏ కోపిష్టి మునితోటో జట్టు కట్టి చివరికి తన కొంప ముంచొచ్చు. అలా ఎన్నిసార్లు జరగలేదు కనుక. అందుకనే కాబోలు ఈసారి ఇంద్రుడు కొంచెం ముందుగానే జాగ్రత్త పడ్డాడు. మరొక విషయం మనుషులుగా మనం మనసులో పెట్టుకోవాలి. మనుషులకు 1 సంవత్సరం అంటే 365 రోజులు అమరలోకాధిపతి గారికి అమరావతిలో 1 రోజుకి సమానంట. అంటే మనం అమెరికాలో సంవత్సరానికి ఒకసారి సంతర్పణ చేసుకుంటే అమరావతిలో ప్రతిరోజు ఒక ఉత్సవం, ఒక సంతర్పణగా జరుగుతుందన్నమాట. మరి రోజు జరిగే భాగవతమైతే చెప్పుకోవడం ఎందుకు అని అనుమానం రావచ్చు. అది సహజమే. అయితే ఈరోజు జరగబోయే ఉత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ ఉత్సవానికి ముఖ్య ఆకర్షణ స్ట్రిప్టీస్. అంతేకాదు, ముఖ్య ఆహ్వానితుల జాబితా మరో ప్రత్యేక ఆకర్షణ. ఆ విషయంలోకి తర్వాత వద్దాము. ముందుగా మహేంద్రుడి అమరావతీపురం అందాన్ని గురించి చెప్పక తప్పదు. అమరావతి కూడా విశ్వకర్మ గారు కట్టిందే. అది కుబేరుడి కైలాసం కన్నా కాస్త పెద్దది. త్రికూట పర్వతానికి, సువేల పర్వతానికి మధ్య కట్టిన శ్రీలంకాపురి కన్నా బాగా చిన్నది. అమరావతి 128 మైళ్ళ పొడుగు, అంతే వెడల్పు. లంక 240 మైళ్ళ వెడల్పు, 800 మైళ్ళ పొడవును. అందుకే కాబోలు వీడికి లంకంత కొంపుంది అంటారు. కానీ అమరావతి అంత ఇల్లు ఉంది అని అనరు. అమరావతిలో భవనాలన్నీ మన భాగ్యనగరంలో సినిమా స్టూడియోలంతా పెద్దవి. మేలిమి కోటల పువ్వుల తోటలతో నీలపు మేడలు, పైడి గోడలు అన్నట్టు అహర్నిశలు కళకళలాడుతూ ఉంటాయి. ప్రతి భవనానికి బంగారపు ప్రహరీ గోడలు, వైఢూర్యాలు, మాణిక్యాలు పొదిగిన ముఖద్వారాలు, రకరకాల యంత్రాలు, వజ్రాలు పొదిగిన ఎలివేటర్లు. అయితే అమరావతిలో ఏ ఒక్క భవనానికి భాగ్యనగరం వాస్తుబ్రహ్మ వామనరెడ్డి గారు చచ్చిన మస్తరు వేయుడు. ప్రస్తుతం అది అప్రస్తుత ప్రసంగమే అనుకోండి.
అయినా నిప్పులాంటి నిజం చెప్పి తీరాలన్నాడు మహాకవి గారు. సురాసుర కిరీట తటఘటిత రత్నప్రభాభాసుర పదుండైన ఆ మహేంద్రుడి ఊళ్ళో ఎల్లప్పుడూ మందపవనాలు వీచే ఒక్క నందనవనమే కాదు, రకరకాలైన మందార మంజరీ మంజుల మకరందపాన మత్తు మధుకరగాన మనోహర స్థలాలు ఎన్నో ఉన్నాయి. 6 ఋతువుల్లో ఏ ఋతువు అనుభవించాలని గుబురు పుడితే ఆ ఋతువు అనుభవించడానికి అనువుగా విహారస్థలాలు, తోటలు, రహస్య మందిరాలు, మణిమయ వేదికలు, చంద్రికాసుందరంబులైన సికతాతంబులను ఎల్లవేళలా రతికేళీ సౌఖ్యాంబుతిలో బోలడానికి అనువుగా నిర్జల విహార స్థానాలు. అబ్బో, ఒకటేమిటి, అచ్చం తెలుగు సినిమాలో సెట్టింగుల్లాగా ఎన్నో ఉన్నాయి. ఈ స్ట్రిప్టీజ్కి ఆహ్వానితుల లిస్టు చూస్తే గుండె గుబేలు మనచ్చు. ఋషులు, మహారుషులు ప్రతి ఉత్సవానికి రావలసిందే. వాళ్ళు ముఖ్యులు. అందుకని రాసినందుకు నన్ను, చదివినందుకు మిమ్మల్ని వాళ్ళు శపించకముందే వాళ్ళని గురించి ముందుగా చెప్పుకుందాం. తూర్పు నుంచి కణ్వుడు, కౌశికుడు, గార్గి, గాలపుడు, యవక్రీతుడు వచ్చారు. పడమర నుంచి కవశి, కౌశేయుడు, ధౌమ్యుడు, నృశంగుడు, దక్షిణ నుంచి అగస్త్యుడు, ఆత్రేయుడు, నముచి, ప్రముచి, సుముఖుడు, విముఖుడు వచ్చారు. ఇక ఉత్తర దిక్కు నుంచి సప్తఋషులు అత్రి, కశ్యపుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వచ్చారు. వీళ్ళు చాలా ముఖ్యులనుకోండి. ఎంత ముఖ్యులంటే మన అమెరికా తెలుగు వాళ్ళ ఉత్సవాల్లో 2 తోకల సిల్క్ బ్యాడ్జీలు పెట్టుకుని హడావిడిగా అటు ఇటు తిరిగే వాళ్ళకి కాస్త అటు ఇటుగా అనుకోండి. వీళ్లే కాకుండా కౌండిన్యుడు, మరీచి, దక్షుడు, కపిలుడు, అక్షపాదుడు, ఆంగిరసుడు, శాండిల్యుడు, క్రతుడు, కుచ్చుడు, భృగుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, అసురుడు, వామదేవుడు, దూర్వాసుడు, బకుడు, వ్యాఘ్రుడు, ముండనుడు మొదలైన మహామహులంతా వచ్చారు. వీళ్ళు కాకుండా చాలామంది రాజకీయ నాయకులని, కవులని, రాజులని పిలిచాడు ఇంద్రుడి గారు. అందుకేగా ఇది ప్రత్యేకమైన సంబరం అన్నాను. అందులో మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా ముఖ్యమైన పెద్దలనే చెప్పుకుందాం. మహాత్మా గాంధీ, నెహ్రూ, మహదాబ్, బిజు పట్నాయక్, జాన్ ప్రాప్యమో, కామరాజ్ నాడర్, కెనడీ, మార్టిన్ లూథర్, మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో, నాగిరెడ్డి, నంబూద్రిపాద్, ఐన్స్టీన్, అల్లసాని పెద్దన, కృష్ణదేవరాయలు, కాళిదాసు, కోశాంబి, విశ్వనాథ, శ్రీశ్రీ, గురజాడ, చలం, కృష్ణశాస్త్రి, జాషువా ఉన్నారు. వీళ్లతో పాటు ఆహ్వానితుల్లో రావణాసురుడు, జనరల్ స్మట్స్, చెంగిస్ ఖాన్, గజనీ, గోరీ, ఔరంగజేబ్, జిన్నా, ఆయూబ్ ఖాన్, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, పులశ్చుడు, విశ్రవసుడు వీళ్ళంతా కూడా ఉండడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఇది బహుశా ఇంద్రుడి గారి రాజకీయ లౌక్యానికి మంచి ఉదాహరణేమో. లేకపోతే ఈ అనాహితాగ్నులని, అతీర్థ సేవకులని, అనృతవాదులని, వేద విరుద్ధాచారులని, పరాన్ముఖులని స్వర్గానికి రానియడమేమిటి? అంతేకాదు, స్వర్గానికి పాస్పోర్ట్ ఎవరికి ఇవ్వచ్చో మన ఆదికవి నన్నయ్య గారు చెప్పారు కదా. పరమధర్మస్థితితో ప్రజలని కాపాడిన వాళ్ళు, ఉగ్ర రణంలో ప్రాణాలు విడిచిన వీరులు, యజ్ఞాలు చేసి పైన సురులని కింద భూసురులని దనిపిన ధర్మాత్ములు, వీళ్ళకి ఈ స్వయం ప్రకాశితమైన అమరావతికి రావడానికి అర్హత ఉన్నది. కానీ అలగా జనానికి రావడానికి అర్హత లేదే. ఒకవేళ ఏదో రకంగా మభ్యపెట్టో, లంచం పెట్టో చిత్రగుప్తుడి గారి చిట్టాకెక్కి స్వర్గంలో పడ్డారే అనుకో, అటువంటి వాళ్ళని కూడా ఈ ప్రత్యేక సంబరాలకి పిలవడం ఏమిటి? ఏమైతేనే ఈ ఆహ్వానితిలో మన దృష్టిలో అలగాజనం అని అనుకున్న వాళ్ళు కూడా ఉండడం తమాషాగానే ఉన్నది. మైలు పొడుగు, 1/2 మైలు వెడల్పు ఉన్న వేదిక ఒక పక్క, అనవరత విగళ ధరవిళ మదజల కుల్యాభిరాంబై నిరంతరం నిర్జల నీహారణగంబన జోలే ఒప్పుచున్న ఐరావతము, మరోపక్క నలకోబడి పుష్పక విమానము, అలంకారాలు ఉన్నాయి. ఇక వేదిక మీద ఉన్న అలంకారాలు చెప్పనేలేము. ఈ అనంత విశ్వంలో ఉన్న ప్రతి పువ్వు వేదిక కట్టిన తోరణాల్లో ఉన్నది. సురసిద్ధ సాధ్యగణం, గంధర్వులు ఆఫర్లుగా ఆహ్వానితులకి వారి వారి ఆసనాలు చూపిస్తున్నారు. ఆహ్వానితులకి కాశ్మీర కస్తూరి, పచ్చకర్పూరం, పన్నీరు, పువ్వులు, రత్నాలు, శ్రేష్టమైన రకరకాల మధువు ఇస్తున్నారు. అమెరికా వాడి కోక్, పెప్సీ మినహా అన్ని రకాల మధు పదార్థాలు సమృద్ధిగా సప్లై చేస్తున్నారు. తాగని వాడిది పాపం అన్నట్టుగా అమెరికా ఎంఎన్సీలు అంటే అమరావతిలో కూడా అసహ్యమే కాబోలు. కిన్నెరులు వేదికకి ఎడమ పక్కన కూర్చుని
మదనాగ్నా వాద్యఘోషంబుల వలె అనేక రకాలైన వాద్య సంగీతం వినిపిస్తున్నారు. అసలు ఆట ప్రారంభించడానికి ముందో, లేకపోతే ఏ మంత్రి గారో మందు కొడుతూ టైంకి రాకపోయినప్పుడో మనం మన తెలుగు సంతర్పణంలో గట్టిగా టేప్ సంగీతం పెట్టి విసిగి వేసారిన జనం చెవుల్లో తుప్పు వదలగొట్టినట్టుగా అక్కడి వాతావరణం ఉన్నది. సభకి నారదుడు, తుమ్మురుడు, ఎంసీలు అని బంగారు రేకు మీద అచ్చేసిన వెండి జలతారు జూలు తోకలుగా కట్టిన ఆహ్వాన పత్రికలో వేశారు. అబ్బా, దీని సిగదరగా ఆ ఆహ్వాన పత్రిక అచ్చంగా అమెరికాలో తెలుగువాళ్ల పెళ్లికి హైదరాబాదులో అచ్చేసి తిరిగి అమెరికాలో పోస్ట్ చేసిన పెద్ద సైజు చేటలాగా ఉన్నది. ఇంతకీ నారదుడు ఎందుకు రాలేదో ఎవరికీ తెలీదు. తుమ్మురుడితో కలిసి ఎంసీ చేయడం నామోషయ్యేనా ఉండొచ్చు, లేదా ఏ ఇద్దరు పెద్ద దేవుళ్ల పెళ్లాల మధ్యనో పొల్లలు పెడుతూ ఉండొచ్చు. తుమ్మురుడు గారు ఈ ప్రత్యేక ఉత్సవం ప్రారంభించారు. అమరలోకంలో అమరపురుషులందరితో విచ్చలవిడిగా సంచరించే అప్సరవేశ్యలు ఒక్కరొక్కరినే వేదిక మీదకి రమ్మనమని ఆదేశిస్తున్నారు. ఈ అప్సరసలందరూ చంద్రికాధవళ దుకోలాలు ధరించి మృగమద కర్పూర కుంకుమోన్మిశ్రిత సుగంధం అలదుకొని వివిధ సురభికుసుమ వివరంబులు ముడిచి మణిమయ భూషణాలంకృతులై కంకణ చుణత్కంకారంబును కటికలాక కింకిణీ క్రేంకారంబులను చేస్తూ మందగమనులై ఒక్కొక్కరే వేదిక మీదికి వస్తున్నారు. ఊర్వశి, మేనక, తిలోత్తమ, కృతాచి, హేమ, శశిరేఖ వగైరా వగైరాలు. ఈ అప్సరవేశ్యలు మామూలుగా అందరూ నడిచినట్టు నడవలేరు. ఎప్పుడూ ఏదో ఒక నృత్యభంగిమలోనే నడుస్తారు, ఏదో నృత్యభంగిమలోనే నిలబడతారు. మా ఊళ్ళో కోడేరు నాయుడు డ్యాన్స్ మాస్టర్లాగా. కృష్ణదేవరాయలు గారు అతి పరిశీలనగా వేదికపైకి చేరిన అప్సరవేశ్యలని చూస్తున్నారు. శతప్రత్యక్షణ చంచరీ చింకురం చంద్రాస్య చక్రస్థనిన్ వరూధిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని. కాని ఎంత వెతికినా ఆమె మాత్రం కనిపించలేదు. తెగ మదనపడిపోతూ పెద్దనకారికేసి బిక్కమొహం పెట్టుకుని చూస్తున్నాడు. పాపం అమాయకుడు రాయలగారికి ఏం తెలుసు వరూధిని పెద్దనగారి కల్పన అని. మొట్టమొదటి ప్రదర్శన ఊర్వశీదేవిది. ఊర్వశి అతి విలాసంగా వేదిక ముందుకొచ్చి జారుతున్న పమిటని సర్దుకోవడం మొదలుపెట్టగానే కాళిదాసు గారు గుడ్లప్పగించి నోరు తెరుచుకుని అతి శ్రద్ధగా చూడడం మొదలుపెట్టారు. అచ్చంగా తాను వర్ణించినట్లుగా ఈ ఊర్వశి ఉన్నదా లేదా అని కాబోలు. బహుశా ఆయన గారి మనసులో అసలు కోరిక ఊర్వశి మళ్లీ ఇంకొకసారి పురుషోత్తమ అనడానికి బదులు పురూరవ అని అంటుందేమో చూడాలని కాబోలు. అప్పుడు తన విక్రమోర్వశీయం తిరగరాయొచ్చు అనుకున్నాడో ఏమో. వెనక వరుసలో కాళిదాసు గారి వెనకాలే కూర్చున్న కోశాంబి గారు విజయోత్సాహంతో హా తెలిసన్ అన్నట్టు మొహం పెట్టి ఋగ్వేదంతో మొదలుపెట్టి 8 రకాలుగా చెప్పిన ఊర్వశీ పురూరవుల వృత్తాంతంపై తాను చేసిన పరిశోధనని మించి చెప్పేందుకు ఇక ఏమీ లేదు సుమా అని చెప్దాం అనుకున్నట్టు నోరు తెరిచాడు. కాళిదాసు గారు, కోశాంబి గారు ఊరసను చూస్తూ ఉవ్విళ్ళూరుతూ వాదన మొదలుపెట్టారు. ఈ వాదన వింటే మరేదైనా కొత్త సందేశం దొరుకుతుందేమో అన్న ఆశతో జాషువా గారు వాళ్ళ వెనకాలే వెళ్ళాడు. పమిట జార్చి గజ్జెల గలగలలతో ఊర్వశి తన పృష్ఠభాగం చూపిస్తూ చీరముడి సడలించగానే నెహ్రూ, మెహదాబ్, ప్రావ్యమో, పెద్దన, గిరిసంవేషంలో గురజాడ, దుశ్శాసనుడు, కెనడీలు వగైరాలు మదనబాణ బాధితులై స్మృతిపథంలోకి జారుకున్నారు. దుశ్శాసనుడికి ద్రౌపది, కెనడీలకి నార్మా షేరర్, గురజాడ గిరీశంకి మధురవాణి, ప్రాప్యుమోకి అలనాటి కీలర్ గుర్తొచ్చి ప్రాణాలు రెపరెపలాడిపోయి ఉండాలి. ఊర్వశి వేదిక వెనక భాగానికి వచ్చి కిన్నెరుల వాద్యగానానికి అనుగుణంగా నృత్యం చేయడం మొదలుపెట్టింది. తుమ్మురుడు మేనకని వేదిక ముందుకి రమ్మని ఆహ్వానించాడు. మేనక వేదిక మీదకి రావడమే విక్టోరియా సీక్రెట్ క్యాట్లాగ్ బొమ్మలాగా వయ్యారంగా వచ్చింది. ఓణీలాగా మెత్తటి నీలివెన్నెల రంగు చిరుచీర వంటికి పట్టేసి చేతుల్లేని జాకెట్టు కట్టుకుని, ఇంకా ఆవిడ వంటి మించి ఆ చిదుకు కులాలు ఒలవడం మొదలుపెట్టనేలేదు. గజ్జెలు గట్టిగా కట్టుకోవడానికి వంగడం మూలంగా కాబోలు కొద్దిగా తూలి బాలపైవలను వెడలెన్ బయల్పడియే బల్ల కుజంబులు కక్షయుగ్మము లలిత కుశోదరము తరళ త్రిబళీయుత రోమరాజి. అది చూసి విశ్వామిత్రుడి గారు దురసలాడుతూ గడ్డం తొడుగుకుంటూ కమండలం పట్టుకుని కన్నుడి కంటికి కనిపించకుండా పారిపోయాడు. మళ్ళీ ఎందుకొచ్చిందిరా బాబు మరో భారతం అని సణుక్కుంటూ. ఆయనతో పాటు అత్రి, భరద్వాజుడు, దూర్వాసుడు, కశ్యపుడు, గౌతముడు, జమదగ్ని, గార్గి వగైరాలు లేచి వెళ్ళిపోయారు. వేదిక ముందు మేనక, వేదిక వెనుక వరుసలో ఊర్వశి
చీరలు విప్పేసి నృత్యం చేయడం మొదలుపెట్టగానే పెద్ద పెద్ద కమ్యూనిస్టులు మార్క్సు, లెనిను, స్టాలిన్, మావో, వాళ్ళ వెనకల్లాగే తోకల్లాగా నంబూద్రి, నాగిరెడ్డి, వీళ్ళందరితో పాటు మధ్యరకం మలయాళీ, చిన్న సైజు తెలుగు కమ్యూనిస్టులు బూర్జువా సంస్కృతి, బూర్జువా సంస్కృతి అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అయితే అరుస్తూనే నోళ్లు చప్పరించుకుంటూ రెప్పలు వాల్చకుండా చూస్తూ చతికిలబడ్డారే గాని అక్కడి నుంచి వాళ్ళు కదలలేదు. వీళ్లకు కూడా అసలు బాధ మదనబాధే. పైకి బూర్జువా బూర్జువా అని గొంతు చించుకుని అరిచినప్పటికీ ఈ మదనబాధ భరించలేక బాధ అయ్యుండాలి. మహాకవి శ్రీశ్రీగారు ఒక్కరే ఎంత సహచర ప్రయాణికుడైనా ఊరికే నోరు పారేసుకోకుండా హాయిగా నవ్వుతూ కూర్చున్నాడు. ఆ తర్వాత ఉలూచి, తిలోత్తమ, ఘృతాచి అర్థవ్యవస్థలై వేదిక మీదకొచ్చి కోణార్కలో సూర్యదేవాలయం మీద విగ్రహాల్లాగా నృత్యభంగిమలో నిలబడ్డారు. వాళ్ల నగ్ననృత్యం ప్రారంభం కానీలేదు. విశ్వనాథ సత్యనారాయణ గారు శివశివ అనుకుంటూ కండువా దులుపుతూ మళ్లీ మరో రామాయణం రాయడం కోసం లేచిపోతారు అనుకున్నారు. పక్కనే కూర్చున్న చలంగారు, కృష్ణశాస్త్రి గారును. చలంగారికి రాజేశ్వరి కథ తెలుగు సినిమాకి సరిపోయేటట్టుగా ఈసారి తిరిగి సరిగ్గా రాద్దామని గుబులు పుట్టుండాలి. కృష్ణశాస్త్రి గారు విశ్వనాథ్ గారు శపిస్తాడేమోని కాస్త భయపడ్డమాట నిజమే. అయినా మరోసారి మనసారగా ఏడవడానికే అన్నట్టు చలంగారి వెనకాలే సర్దుకున్నాడు. జూలు చులపాల జుట్టు పీక్కుంటూ తనదైన ఊహాసుందరి ఊరోసిని తలుచుకుంటూ. విశ్వనాథ్ గారు మాత్రం వీళ్ళు అనుకున్నట్టు ఎక్కడికి కదలకుండా హాయిగా కూర్చునే ఉన్నారు. ఆఖరి ప్రదర్శన రంభది. ఆ విషయం తుమ్మురుడి గారు మైకులో ప్రకటించగానే మైకంలో పడ్డ రావణాసుడు మొహం చెల్లక పలాయనం చిత్తగించాడు. ఇంకా నయం, మళ్లీ కోడలు రంభని బలాత్కరించి పుష్పక విమానం ఎత్తుకుపోలేదు. వాడి వెనకాలే గజనీ, గోరి, ఔరంగజేబు, పులశ్చుడు, స్మట్సు, చెంగిస్ఖాన్, ఆయిబ్ ఖాన్ వగైరా వగైరాలందరూ సర్దుకున్నారు. రావణాసుడికి వీళ్లతో స్నేహం ఏటో ఆ ముక్కంటి మహేశ్వరుడికే తెలియాలి. రంభ వేదిక మీదకి వచ్చేటప్పటికి వేదిక వెనుక ఉన్న ఊరసి, తిలోత్తమ, మేనక, ఉలూచి, ఘృతాచి మొదలైన అప్సరసలు అర్థనగ్నంగా నృత్యం చేస్తున్నారు. వేదిక వెనుక భాగాన వెలుగు తక్కువగా ఉండడం బట్టి వాళ్ల ఆకారాల్లో వంకరలు కనిపిస్తున్నాయి, కానీ వాళ్ల ముఖాలు మాత్రం సిలోవెట్లో కలిసిపోయినట్లుగా ఉన్నాయి. రంభ వేదిక మీదకొచ్చి ఓరచూపులతో పుష్పక విమానం కేసి చూసింది. నలకూబరుడు లోపల ఉన్నాడేమని కాబోలు. వేదికపై ఉన్న రంభను కళ్ళార్పకుండా పరీక్షగా చూస్తున్నారు గాంధీగారు, వశిష్ఠుడు, ఐన్స్టీను. రంభ తన వంటికి అంటిపెట్టి ఉన్న సన్నని తెల్లని వలువలు ఒక్కొక్కటే అతి సుకుమారంగా వలవడం మొదలుపెట్టింది. రకరకాల నృత్యభంగిమలలో తన అవయవ సౌష్ఠవం, సౌందర్యం ప్రదర్శిస్తూ కిన్నెర వాద్యాలకి తన గానం కలిపింది. రంభ పూర్తిగా వివస్త్ర అయి ఆఖరి నృత్యం అత్యంత లాఘవంతో అభినయించి చిరునగవుతో గర్వంగా అజంతా బొమ్మలాగా వేదిక ముందు నిలబడింది. ఈ సంబరం పూర్తయిందన్నట్టుగా వన్స్ మోర్ అని ఆన్కోర్ ప్రదర్శన కోసం ఎవరూ అరవకపోవడమే ఆశ్చర్యమే. రంభ మూతి ముడుచుకుని కోపంగా చూస్తోంది. వశిష్ఠుడు, ఐన్స్టీను నవ్వుకుంటూ లేచారు. గాంధీగారు రంభ వంటి మీద ఇంకా మిగిలిన 16 వన్నెయ బంగారు వలను విప్పదేమిటి అని అడిగారు. వెంటనే వశిష్ఠుడు, ఆమె వంటిపై మిగిలినవి వలువలు కావు, అది ఆమె బంగారు వన్నె చర్మం అని చెప్పాడు. అయితే ఆ చర్మాన్నే వలవమనండి అన్నాడు గాంధీగారు. వశిష్ఠుడు, ఐన్స్టీను ఉమ్మడిగా కంగారుపడి అన్నారు, ఆ బంగారు రంగు చర్మాన్ని వలిచేస్తే రంభకి కూడా మిగిలేది మనందరికి మళ్ళీనే ఎర్రగా రక్తమాంసాలు మాత్రమే. ఓష్, ఇంతేనా? మీరు పొగిడే సౌందర్యం కేవలం చర్మ సౌందర్యమే అన్నమాట. స్వర్గంలో కూడా ఇంతకు మించి వేరే సౌందర్యం లేకపోవడం ఎంత దౌర్భాగ్యం అన్నారు గాంధీగారు చిరునవ్వుతో. వశిష్ఠుడు గాంధీగారికి దండం పెడుతున్నట్లుగా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ వెంటనే అరుంధతిని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఐన్స్టీన్ నిశ్చేష్టుడై నిలబడి తను ఒకప్పుడు గాంధీగారి గురించి చెప్పిన మాటలు సవరించుకున్నాడు. ఇటువంటి మహాపురుషుడు భూమిపైనే కాదు, అమరపురిలో కూడా నడిచి ఉంటాడంటే ఆశ్చర్యపడవలసిందే అని అనుకుంటూ. విన్నారు కదండి, వేలూరు వెంకటేశ్వరరావు గారి రచన స్వర్గంలో స్ట్రిప్టీస్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.